రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ ప్రయాణికులతో రద్దీగా మారింది. మహిళలు రాఖీలు కట్టేందుకు వివిధ ప్రాంతాలకు తరలివెళ్తుండటంతో బస్టాండ్ కిక్కిరిసిపోయింది. టికెట్ రిజర్వేషన్ కోసం ఉదయం నుంచి ప్రయాణికులు టికెట్ కౌంటర్ల వద్ద బారులు తీరారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ ఇప్పటికే 3,500కు పైగా బస్సులను నడుపుతున్నట్టు తెలియజేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, ప్రస్తుతం జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? అలాగే పండగ వాతావరణం సందర్భంగా మహిళలైతే పెద్ద ఎత్తున తరలి వెళ్లే అవకాశం ఉంది. మహాలక్ష్మి ఏదైతే ఈ యొక్క ఫ్రీ బస్ ఏదైతే స్కీమ్ ఉందో ఇది చాలా సద్వినియోగం చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఈరోజు ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మహిళలు తమ సోదరులకు రాఖీ కట్టడానికి ముందు వెళ్లే సమయం కాబట్టి ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికే మహాలక్ష్మి పథకాన్ని ఆల్రెడీ మహిళలు యూజ్ చేసుకుంటున్నట్లుగానైతే మనకు తెలుసు. ఆల్రెడీ 3 కోట్లకు పైగా కూడా మహిళలు ఈ యొక్క ట్రావెల్స్లో ట్రావెల్ చేసినట్లుగానైతే సమాచారం అందింది. అయితే ఈ ఒక్కరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా చాలామంది మహిళలు ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా దీనికి తగ్గట్టుగానే నిన్నటి నుండి కూడా చూసుకున్నట్లయితే ఇటు జేబీఎస్ కావచ్చు, అదేవిధంగా సికింద్రాబాదు ఎంజీబీఎస్ బస్టాండ్లలో చాలా వరకు ఈ ప్రయాణికుల రద్దీ అనేది పెరిగింది. పూర్తి స్థాయిలో బస్సులలో అడుగు పెట్టలేని పరిస్థితికి కూడా వచ్చేసింది అన్నట్లుగానైతే తెలుస్తోంది. మొత్తం మహిళలతో ఆ యొక్క బస్సులు అన్నీ కూడా నిండిపోయాయి. ఇప్పటికే ప్రభుత్వం దాదాపుగా 3,500కు పైగా బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇంకా సరిపోని పరిస్థితి కూడా అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కానీ మహిళలు చాలా ఎక్కువగా కనిపించడం ఇక్కడ చాలా వరకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు మెట్రో రైళ్లలో కూడా సాధారణంగా చూసుకున్నట్లయితే 11 తర్వాత చాలా తక్కువగా రద్దీ అనేది ఉంటుంది. అందులోనూ ఈరోజు శనివారం కావడంతో ఐటీ కారిడార్ వైపు వెళ్ళే మెట్రోలు ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు కొంత తక్కువ ప్రయాణికులతో వెళ్తూ ఉంటాయి. కానీ ఇవాళ రాఖీ పండుగ సందర్భంగానైతే మరింత రద్దీ అనేది పెరిగింది. ఎక్కడ చూసినా అటు మెట్రోలలో చూసినా ఇటు బస్సులలో చూసినా కానీ ప్రయాణికుల రద్దీతోటైతే పూర్తి స్థాయిలో వాహనాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. అంతేకాకుండా ఈ యాప్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా చాలా వరకు ఈరోజు బుక్ కాని పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో ఎక్కువ మంది ఈ యొక్క ఏదైతే బస్సు సేవలు ఉన్నాయో వాటిని యూజ్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో రాఖీ పండుగకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ బస్సు సౌకర్యాలు కావచ్చు, ఇతరత్ర సేవలు కావచ్చు, వాటన్నిటిని కూడా మహిళలు సంపూర్ణంగా ఉపయోగించుకుంటున్నారనే చెప్పుకోవచ్చు. అన్న తమ్ముళ్ళ అంతేకాకుండా అక్క చెల్లెళ్ళు వాళ్ళ బంధాన్ని బలపరుచుకోనికి ఈ యొక్క రాఖీని అనేది వారికి కట్టి నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష అని చెప్పుకునే రోజు ఇది. సో ఈ రోజును సద్వినియోగం చేసుకునేందుకంటే చాలామంది అటు రైళ్లు చూసుకున్నా ఇటు బస్సులు చూసుకున్నా పూర్తి స్థాయిలో మహిళలతో ఎక్కువగా కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో అయితే కొంతవరకు ఈ రాఖీ పౌర్ణమిని స్కిప్ చేసే అవకాశాలు ఉండేటివి. కానీ ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత మరింత ఎక్కువగా ఈ యొక్క బస్సు సౌకర్యాలను ఉపయోగించుకుంటున్నారు. సాయి, రైట్, థ్యాంక్ యూ లిఖిత.